ఎక్కడున్నావయ్యా? ఏంటి బాధలు మాకు? ఏంటి కష్టాలు అనుకుంటున్నారా? పొద్దున్నే లెగిస్తే నిన్నే పూజిస్తాము. ఏమైపోయావు నాయనా? ఈ కష్టాలు ఏంటనుకుంటున్నారా? ఎంతమంది వెన్నుపోటు పొడిచినా, నట్టేట ముంచినా, ఇటువంటి పరిస్థితుల్లో మనం నడి సముద్రంలో మునిగిపోయినా కూడా ఆయన చెయ్యిచ్చి మనల్ని పైకి లాగుతాడు. శివయ్య చేతి నీడన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం బ్రతకాల్సిందే కానీ కష్టం వచ్చినప్పుడు స్వామి వదిలేస్తాడు అనేది మాత్రం ఎంత మాత్రం నిజం కాదు. ఆయన శరణార్థి మనం కోరినప్పుడు ఆయన మనల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనల్ని ఆయన చెయ్యి వదలడు. ఆయన్ని మనం చెయ్యి పట్టినప్పుడు ఆయన మన చేతిని విడవడు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టపోయినా వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పుకోవడం మానేసి శివయ్య అని, స్వామి అని ఆయనతో మన కష్టాన్ని చెప్పుకుంటే పైకి లేవనెత్తుతాడు. మన జీవితానికి ఒక బంగారు బాటను వేసి ముందుకు నడిపిస్తాడు. శవమైనా కానీ శివయ్య దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ ఆయనకన్నా మించినోళ్ళు కాదు, ఇరుగు పొరుగు కదా. అందుకే ఆయన ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఆయన తోడై మనల్ని వెనకాల తీసుకెళ్తాడు. ఏదైనా సరే మన చెయ్యి వదలడు. సర్వాంతర్యామి సర్వేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ.